ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము సామెతలు 8వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుందాము. నా మార్గములను అనుసరించువారు ధన్యులు. ఎవరు ధన్యులు? ఎవరు ఆశీర్వదింపబడిన వారు? దేవుని యొక్క మార్గాలు అనుసరించేవారు ధన్యులు. మన మార్గాల కంటే దేవుని యొక్క మార్గాలు శ్రేష్టమైనవి, ఉన్నతమైనవి. ఎవరైతే దేవుని యొక్క మార్గాన్ని అనుసరిస్తారో వారికి క్షేమం అనేది ఉంటుంది, సమృద్ధి అనేది ఉంటుంది, సమాధానం అనేది ఉంటుంది, దేవుని యొక్క తోడు అనేది ఉంటుంది. నీతివంతమైన ఆ దేవుని యొక్క మార్గంలో ఎప్పుడైతే అనుసరించి నడుస్తామో దేవుని యొక్క కృప మనల్ని ఆవరించి ఉంటుంది. క్షేమంగా, సంతోషంగా ఆ మార్గంలో మనం ప్రయాణం చేస్తాం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచు వారందరూ ధన్యులని చెప్పి దేవుని యొక్క వాక్యం బహుస్పష్టంగా తెలియజేస్తుంది. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటారో వారు దేవుని యొక్క మార్గాన్ని అనుసరిస్తారు. వారు ధన్యులు. వారు తమ కష్టాన్ని అనుభవించేవారుగా ఉంటారు. వారి యొక్క సంతానము ఆశీర్వదింపబడుతుంది. బిడ్డలను చూసేవారుగా ఉంటారు. యెహోవా ఆశీర్వాదాన్ని పొందుకునేవారుగా వారు ఉంటారు. ఉదయకాల సమయంలో శ్రేష్టమైన దేవుని యొక్క ఆశీర్వాదాలు, సమృద్ధైన జీవితం, ఫలభరితమైన జీవితం, సంతోషభరితమైన జీవితముగా మన యొక్క జీవితం ఉండాలంటే ఆయన మార్గాలను అనుసరించే వారముగా మనం ఉండాలి. ఆ రీతిగా దేవుని యొక్క మార్గాలను అనుసరిస్తూ మీ జీవితాన్ని ధన్యకరమైన జీవితముగా మార్చుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నీ మార్గాలను అనుసరించి వారందరూ ధన్యులని చెప్పి నీ యొక్క వాక్యము ద్వారా బహుస్పష్టంగా మాతో మాట్లాడవు గనుక దేవా, ప్రతి ఒక్కరూ కూడా ఈ లోక సంబంధమైన మార్గాలను అనుసరించేవారుగా కాకుండా శ్రేష్టమైన, ఉన్నతమైన నీ మార్గాలను అనుసరించి వారి జీవితాలను ఆశీర్వాదభరితమైన జీవితాలుగా మార్చుకునే భాగ్యాన్ని కలుగు చేయండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.